బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారము జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడనెవడైనను ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారము మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్టు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు, సీసెరు